మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూన్ నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలా కలిసి రాబోతుంది, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. ప్రస్తుతం ఏంటంటే ఈ జూన్ మాసంలో తులారాశి వారి యొక్క లగ్నాధిపతి మిథునంలో భాగ్యంలో ఉంటాడు 9వ తారీఖు వరకు, జూన్ 9 వరకు. జూన్ 9 నుంచి కర్కాటకంలో ఉండే గురువును మీట్ అవుతాడు. అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకుంటే బుధుడు 9లో ఉండే బుధుడు దశమంలోకి 22వ తేదీ రావడము, 12లో మనకి 11వ స్థానంలో కేతువు, పంచమంలో ఆలోచన స్థానంలో రాహు, 6లో శని మంచివాడు 6లో ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు 21వ తేదీ వరకు, అష్టమంలో రవి ఉండి 14వ తేదీకి మారిపోతున్నాడు భాగ్యంలోకి. సప్తమంలో ఉండే కుజుడు కూడా 21వ తేదీ నుంచి మారిపోతాడు. ఇక చంద్రుడు కనుక చూసుకుంటే మనకి ఈ రాశి వారికి వృశ్చికం నుంచి దాదాపుగా వృశ్చికం ధనస్సు వరకు వెళ్తాడు ఈ నెలంతా కూడా. మరి ఈ ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలనే అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. శుక్రుడు ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉంటున్నాడో 9వ తేదీ లోపల 9వ తేదీ వరకు కూడా ఏదైనా తండ్రి లేదా ఉన్నత విద్యల కోసం, బ్యాంక్ వర్క్స్ కోసం చేసే ప్రయత్నాలు, తండ్రి నుంచి గురువు నుంచి సపోర్ట్ లభించడం, ఉన్నత విద్యల రీత్యా వీళ్ళు పొందే లాభాలు, స్కాలర్షిప్స్ లాంటివి పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 9వ తేదీ తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అందులో ప్రధానంగా ఎవరైనా టీచింగ్స్ చెప్పే ఉంటే టీచింగ్స్, ట్రైనింగ్స్, బ్యాంకింగ్ సెక్టార్సు, కన్సల్టెన్సీ సెంటర్సు, ట్రాన్స్పోర్టేషను, ఇలాంటి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. సంపాదన కూడా విదేశీ సంపాదన. అయితే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే 21వ తేదీ వరకు సప్తమంలో కుజుడు ఉన్నాడు కదా, ఎందుకు తొందరపాటు నిర్ణయాలని చెప్తాను నేనైతే. అండ్ అలాగే కొంచెం హోమ్ లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. మరియు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం విదేశాలకు వెళ్ళే విషయంలో విదేశీ అవకాశాలు వస్తాయి, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, రెండూ చూపిస్తుంది అక్కడ. అండ్ సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వరకు కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే 21వ తేదీ తర్వాత కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి 21వ తేదీ నుంచి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ రవి ఆల్రెడీ ఉంటున్నాడు, మళ్ళీ కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు. కాకపోతే రవి ఎప్పుడైతే మీకు 14వ తేదీ నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడో, కొంతమందికి చూడండి తండ్రి యొక్క జాబ్ వీరు పొందుతూ ఉంటారు. అలా తండ్రి నుంచి వచ్చే కొన్ని లాభాలు, గురువు నుంచి వచ్చే కొన్ని లాభాలు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేటువంటి వాటి మూలంగా కొన్ని లాభాలు అనేటువంటి బలంగా చూపిస్తున్నాయి. 1వ తేదీ ఒకటి అండ్ 1వ తేదీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 1, 27, 28, 29 తేదీల్లో ఎవరికైనా ధనం ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు 7, 8 తేదీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కొంతమంది IVFలు, IVL చేయించుకుంటారు కదా, మనకి 7, 8 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రాశి వారికి ధనాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఎప్పుడైనా ధనాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమంలో అధిక గ్రహాలు ఉన్న మనిషి ప్లేస్ చేంజ్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము, వాడి ద్వారా యోగం అనేటువంటిది ఉంటుంది. అంటే విదేశీ ధనయోగం యాక్టివ్ అవుతుంది. కాకపోతే ఎంతైనా కూడా కుజుడు పాపి కదా ఈ లగ్నానికి. కుజుడు అది కాకుండా అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు. ఎప్పుడైనా ఒక ప్లానెట్ కనుక అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఆ సమయాల్లో, అంటే ఈ నెల 21వ తేదీ వరకు కుజుడు అక్కడ ఉంటాడు. ఈ టైంలో వీళ్ళు పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఎలా అంటే అగ్రెసివ్ ప్లానెట్ సప్తమంలో ఉన్నందుకు వివాహం విషయంలో ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంపిక చేసుకునేవన్నీ అలాంటివి వస్తాయంటే కొంచెం అవతల వాళ్ళకి బాగా కోపం రావడం, స్ట్రిక్ట్గా ఉండడం, ప్రతి విషయానికి గొడవపడే లక్షణాలు గల వాళ్ళు వస్తారు. ఎందుకంటే అక్కడ ఇది దొరుకుతుంది, అంటే ఆ కాంబినేషన్ ఉంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే చాలా క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇప్పుడు మనకి మన కాలనీస్లో మార్కెట్ పెడుతూ ఉంటారు, కూరగాయల మార్కెట్. ఈవినింగ్ పెట్టగానే ఫ్రెష్ దొరకవచ్చు. క్లోజింగ్ మూమెంట్లో వెళ్ళారనుకోండి, లేకపోతే పొద్దున్నే పెట్టాడు, మధ్యాహ్నానికి క్లోజింగ్, మధ్యాహ్నం వెళ్ళారు అయిపోయే టైంలో, అప్పటికి ఎలా ఉంటుందండి? పాడైపోయినవి అందరూ ఏరేసుకోగా పాడైపోయినవి దొరుకుతాయి.
అవునా కదా, పుచ్చిపోయినవో లేకపోతే బాగా ఎండకు బాగా ఇదైపోయినవో అలాంటివి దొరుకుతాయి. అలాగే ఒక గ్రహం ఒక స్థానంలో ఉన్నప్పుడు తత్సంబంధించిన అవకాశాలే మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తులవారికి లగ్నం నుంచి సప్తమంలో కుజుడు ఉన్నందుకు ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటే మంచిది అంటే డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ లేదా పవర్ రిలేటెడ్, ఎందుకంటే కుజుడు డిపార్ట్మెంట్స్ పవర్ రిలేటెడ్, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళకి యోగం ఉంటుంది. చెప్పాలంటే ఏకాదశంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ ఆయుర్వేదం సంబంధించినవి, మెడికల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఒక మంచి స్టేజ్కి అయితే వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళకి ఫినాన్షియల్గా ఇంకా బాగుండాలి అంటే కనుక ఎక్కువగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉండాలి. అందులో నేను ఇందాక చెప్పినట్టుగా పర్టికులర్గా మనకి ఈ స్టార్టింగ్ అంటే 1వ తేదీ అది కొంచెం జాగ్రత్తగా ఉండడం, ప్లస్ 27, 28, 29 తేదీలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అయితే వీళ్ళు ఇవన్నీ ఫైనాన్షియల్కి ఏది సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి కానీ ఇన్ జనరల్గా ఒక మనిషికి అదృష్టం పట్టాలంటే దేవతా అనుగ్రహం కలగాలి, ఒక మంత్రం చేసుకుంటే బాగుండాలంటే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి గోచార ఫలితాల రీత్యా దుర్గా ఆరాధన చేయడము అన్ని విధాలా మంచి ఫలితాలు ఇస్తుంది. దుర్గా అష్టోత్తరము, దుర్గా ఆరాధన చేయడం అనేటువంటిది. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000, 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి, 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా, ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు, ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలండి, 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి జూన్ నెల ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.